ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. సింహరాశి వారు నవంబర్ 15 పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్త అవశ్యం ఉన్నది. సోమరితనం బాగా పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలి అని పదే పదే తెలియజేస్తున్నా. మీ అహంకారం వల్ల, మీ కోపం వల్ల, మీ ఆక్రోశం వల్ల మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటువంటి వారు, మిమ్మల్ని అభిమానించేటువంటి వారికి మీరు దూరం అవుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పౌర్ణమి తర్వాత పనులు సమయానికి పూర్తి చేయగలగాలి. దానికి సోమరితనం అడ్డుగా ఉంటుంది. తర్వాత చూద్దాములే, లేజీనెస్, మొహములో కళావిహీనంగా తయారవుతారు. రిస్క్ ఉన్నటువంటి పనులని తలపెట్టవద్దు. రిస్క్ చేసేటువంటి సామర్థ్యము ఏమాత్రము పౌర్ణమి తర్వాత సింహరాశి జాతకులకి ఉండదు. తోబుట్టువుతో గొడవలు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి. కాబట్టి తోబుట్టు విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరికో ఏవేవో ఉన్నాయి, మనకి ఉండవు అని భావించద్దు. మనము వాళ్ళ మీద ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇష్టమైనటువంటి వస్తువులని కొరటమే ప్రధానం కాదు, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు, వస్తువులు మీకు బహుమతిగా కూడా ఈ పౌర్ణమి తర్వాత రావటం మనం చూడవచ్చు. నిజాయితీగా, నిర్భయంగా ఉన్నటువంటి వారు, ధర్మంగా పనిచేసేటువంటి వారికి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది పౌర్ణమి తర్వాత. ఇతర విషయాలలో, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సందర్భాలు చాలా గోచరిస్తున్నాయి. సమాజానికి సేవ చేసే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉద్యోగులకి మాసాంతము అంటే నవంబర్ ఎండింగ్ సమయానికి పదవి ఉన్నతి అవకాశములు గోచరిస్తున్నాయి. భూగృహ వ్యవహారాల యందు న్యాయ పోరాటములో ఉన్నటువంటి వారికి తత్కాల పరిష్కారములు లభిస్తాయి. కెరియర్ వ్యవహారములో కొత్త మలుపుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొన్ని అవకాశములు ఈ పౌర్ణమి తర్వాత లభిస్తాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారు శుభవార్తలని వింటారు. జీవిత భాగస్వామితో ఏమాత్రము గొడవ పడే విధంగా మాట్లాడవద్దు. విడిపోయేటువంటి ఆలోచనలని కూడా మీరు చేయకూడదు అని మీకు సూచనాప్రాయంగా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని సందర్భాల యందు సింహరాశి జాతకులు పౌర్ణమి తర్వాత మౌనంగా ఉండటం అవశ్యం. ముఖ్యంగా ఆదివారము పూట సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రముల పూర్వకంగా మీ నక్షత్రము రోజున మీరు మౌనంగా ఉండటం ద్వారా గొప్ప విజయాలను పొందుతారు. తప్పనిసరిగా శ్రీశైలములో జరుగుతున్నటువంటి శతరుద్ర హోమ సహిత శివ పంచాయతన మహారుద్రయాగంలో పాల్గొని ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము.
వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి.